Hello viewers, welcome to the review of match number 32 between Delhi Capitals and Gujarat Titans. మొత్తానికైతే లాస్ట్ రెండు మ్యాచ్ల్లో పరుదుల వరద జరిగి మొత్తాన్ని అసలు ఏంటి మొత్తం ఇలా రన్సే కొడుతున్నారు. బ్యాట్కి బాల్కి మధ్య బ్యాలెన్స్ లేదు. మొత్తం బౌలర్స్ బ్యాటింగ్కి ఫేవరెటే ఉంది గేమ్స్. బౌలర్స్ అసలు యూజ్లెస్గా మారిపోతున్నారు అని చాలా రిమార్క్స్ వస్తూ ఉన్న స్టేజ్లో ఆల్మోస్ట్ ఒక వెరీ వెరీ బౌలింగ్ డామినేటెడ్ ఒక వన్ సైడ్ గేమ్ జరిగింది ఇవాళ. జస్ట్ మనకి నిన్న మొన్న మంచి మ్యాచ్లు వచ్చాయి, మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనే లోపే ఇంకొక జస్ట్ వన్ సైడెడ్ అఫైర్ జరిగింది ఈరోజు. ఆల్మోస్ట్ చాలా బోరింగ్ మ్యాచ్ అన్నట్టే చెప్పాలి ఈ మ్యాచ్ అయితే. సో ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే మొత్తానికి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జస్ట్ 89 రన్స్కే చాప చుట్టేశారు 17 ఓవర్స్లో. అసలు రషీద్ ఖాన్ తప్ప ఏ ఒక్కరు కూడా అసలు పెద్ద స్కోర్ వైపు వెళ్తున్నట్టయితే అనిపించలేదు ఎక్కడ ఏ స్టేజ్లో. అండ్ 9th ప్లేస్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఇదే అవకాశాన్ని మంచి నెట్ రన్ రేట్ పెంచుకోవడానికి బాగా ఉపయోగించుకున్నారు. అండ్ వాళ్ళైతే 9 ఓవర్స్ లోపే ఈ టోటల్ని వికెట్స్ పడుతున్నా కూడా ఎక్కడ అగ్రెషన్ తగ్గించకుండా కంప్లీట్గా హిట్టింగ్ చేస్తూ 9 ఓవర్స్ లోపే కొట్టేసి మొత్తానికి 9th నుంచి 6th ప్లేస్కి వచ్చేసారు. వాళ్ళ నెట్ రన్ రేట్ని చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. మొత్తానికి వెరీ వెరీ గుడ్ గేమ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అనుకున్న స్టేజ్ నుంచి దే ఆర్ బ్యాక్ ఇన్ టు ద మిక్స్ అనే చెప్పాలి, ఎందుకంటే 6th వచ్చేసారు వాళ్ళు. సో ఎండ్ స్కోర్ కార్డ్ అయితే ఇది డీసీ బీట్ గుజరాత్ టైటన్స్ బై 6 వికెట్స్ అండ్ 67 బాల్స్ రిమైనింగ్. అండ్ డీసీ బౌలింగ్ వాజ్ ఆన్ ఫైర్ అనే చెప్పాలి. అండ్ ఇది మ్యాచ్ జరుగుతుంది గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో కాబట్టి ఇంకా వాళ్ళకి చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో అయితే బ్లాక్ సాయిల్ని పిచ్ యూస్ చేశారు, ట్రెడిషనల్ పిచ్ కాకుండా. సో కొంచెం స్లోగా ఉన్నిందని అంతగా షార్ట్స్ ఆడటానికి కరెక్ట్గా లేదు పిచ్ అని అన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్, ఎందుకంటే ఎంత కష్టంగా ఉన్నా కానీ మరీ 89 రన్స్ కొట్టే పిచ్ అయితే కాదు ఇది. ఇంకా ఎక్కువ రన్స్ డెఫినెట్లీ కొంచెం 140 150 రన్స్ కొట్టుంటే ఫైట్ చేసిండే ఛాన్స్ అన్న ఉండేది గుజరాత్ టైటన్స్కి, బట్ అదైతే జరగలేదు. సో ఈ మ్యాచ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అండ్ బౌలింగ్ తీసుకున్నారు. అండ్ చాలా కొన్ని మ్యాచెస్ నుంచి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, మోస్ట్లీ టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటున్నారు. అండ్ అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. అండ్ చేంజెస్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి మెయిన్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ ఓవర్సీస్ బ్యాట్స్మెన్ ఫింగర్ ఇంజరీ తోటి ఈ మ్యాచ్ ఆడలేదు. అండ్ ఢిల్లీకి ఎంత థిన్ రిసోర్సెస్ ఉన్నాయంటే ఓవర్సీస్ మిచెల్ మార్ష్ ఆల్రెడీ ఇంజరీతో దూరం అయ్యాడు, డేవిడ్ వార్నర్ దూరం అవడంతో వాళ్ళకు మిగిలిన బ్యాట్స్మెన్స్ జేక్ ఫ్రేజర్, మెగక్, షై హోప్ అండ్ ఇంకొక ఓవర్సీస్ బ్యాట్స్మెన్ ట్రిస్టాన్ స్టబ్స్ ఉండనే ఉన్నారు. అండ్ దెన్ వాళ్ళకి ఇంకొక వేరే ఓవర్సీస్ బ్యాటరే లేరు రిప్లేస్ చేయడానికి స్క్వాడ్లో. సో వాళ్ళు ఒక ఇండియన్ ఆల్రౌండర్ సుమిత్ కుమార్ని తీసుకున్నారు టీంలోకి. అండ్ గుజరాత్ టైటన్స్ అయితే 3 చేంజెస్ చేశారు. డేవిడ్ మిల్లర్ ఇంజరీ నుంచి బ్యాక్ రావడంతో మాథ్యూ వేడ్కి ప్లేస్ పోయింది టీంలో నుంచి, అతని ప్లేస్లో డేవిడ్ మిల్లర్ వచ్చాడు. అండ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న షారుఖ్ ఖాన్ వచ్చేసాడు మొత్తానికి టీంలోకి. తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్ని తప్పించి తనని తీసుకున్నారు టీంలోకి. అండ్ మంచి అక్కడక్కడ మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న ఉమేష్ యాదవ్ని పక్కన పెట్టి ఈ మ్యాచ్కి అయితే సందీప్ వారియర్ని తీసుకున్నారు, కేరళ బౌలర్. మంచి పేస్తో తను బౌలింగ్ చేస్తాడు జనరల్లీ. అండ్ హీ గేవ్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ టుడే ఆల్సో. సో మొత్తానికి జీటీ అయితే ఒక విన్ తర్వాత ఇన్ని చేంజెస్ చేయడం కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ వృద్ధిమాన్ సాహా కూడా వచ్చేసాడు టీంలోకి. సో మొత్తానికి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ అయితే పవర్ ప్లే లోపే మ్యాచ్ ఓడిపోతారని అర్థమైపోయింది, ఎందుకంటే పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 30 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. సో ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు, దాని తర్వాత వృద్ధిమాన్ సాహా కూడా అవుట్ అయిపోయాడు. వెరీ బ్యాడ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మెయిన్ వాళ్ళకి ఈ సీజన్లో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అయిన సాయి సుదర్శన్ అండ్ ఇలాంటి కొలాప్స్ అయిన సిచ్యువేషన్స్లో బాగా ఆదుకునే డేవిడ్ మిల్లర్ కూడా అవుట్ అయిపోయారు వెంటనే పవర్ ప్లే లోపలే. సో మొత్తానికి పవర్ ప్లే లోపే మ్యాచ్ అయిపోయింది. అండ్ వెరీ గుడ్ బౌలింగ్ బై ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ మొత్తానికి 6 ఓవర్లు అయ్యేసరికి క్రీజ్లో అభినవ్ మనోహర్ అండ్ రాహుల్ తివాటి ఉన్నారు, ఇద్దరు మంచి బ్యాట్స్మెన్. మేబీ ఒక చిన్న బాల్ టు బాల్ పార్ట్నర్షిప్ అన్న ఒక 50 రన్స్ కొట్టుంటే ఒక 15 ఓవర్స్కి ఒక 80 రన్స్ 90 రన్స్ తీసుకొచ్చి ఉంటే లాస్ట్లో 140కి తీసుకెళ్ళి ఉండొచ్చు. బట్ కంటిన్యూస్గా వికెట్స్ కోల్పోయారు. నెక్స్ట్ 4 ఓవర్స్ లోపు నెక్స్ట్ అభినవ్ మనోహర్ అండ్
షారూక్ ఖాన్ పార్ట్ టైమర్ ట్రిస్టాన్ స్టబ్స్ వేసిన బౌలింగ్లో ఇద్దరు స్టంప్ అవుట్గా అవుట్ అయిపోయారు. షారూక్ ఖాన్ వికెట్ అయితే అన్లక్కీ అనే చెప్పాలి, ఎందుకంటే వైడ్ బాల్ని మిస్ చేశాడు బ్యాట్స్మెన్, కీపర్ కూడా మిస్ చేశాడు, కానీ తనకి తగిలి బాల్ స్టంప్స్ పైకి వెళ్ళడంతో అన్ఫార్చునేట్లీ స్టంప్ అవుట్గా వెనక్కి వెళ్ళిపోయారు. సో 6 వికెట్స్ పడిపోయాయి అక్కడికి. 10 ఓవర్స్కి అయితే 61 for 6 ఉంది. సో వెరీ డిజాస్టర్ స్కోర్ అనే చెప్పాలి. సో దాని తర్వాత అయినా కానీ క్రీజ్లో వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ హీరోస్ రాహుల్ తెవాటి అండ్ రషీద్ ఖాన్ ఉన్నారు. సో మేబీ వీళ్ళిద్దరూ ఏమన్నా ఆదుకుంటారేమో అన్న హోప్ కొంచెం ఉన్నింది, బట్ అదైతే జరగలేదు. నెక్స్ట్ 5 ఓవర్స్లో వాళ్ళైతే 17 రన్స్ కొట్టి 2 వికెట్స్ కోల్పోయారు. ఆ 2 వికెట్స్ ఫస్ట్ రాహుల్ తెవాటి అవుట్ అయిపోయాడు అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా. అండ్ దెన్ మోహిత్ శర్మ కొంచెం డాట్స్ ఆడుతూ కొంచెం సపోర్ట్గా ఉండాలని ట్రై చేశాడు రషీద్ ఖాన్కి, బట్ తను కూడా అవుట్ అయిపోయాడు. సో మొత్తానికి 15 ఓవర్స్కి అయ్యేసరికి స్కోర్ అయితే 78కి 8 వికెట్స్ పడింది. అండ్ దెన్ క్రీజ్లో రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ ఉన్నారు. అండ్ ఇంకా ఒక క్వశ్చన్, మేబీ రషీద్ ఖాన్ ఏమన్నా మ్యాజిక్ చేసి అట్లీస్ట్ 120 వరకు ఏమన్నా లాక్కొస్తాడా స్కోర్ని అట్లీస్ట్, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారా, కొంచెం ఫైట్ ఇవ్వగలుగుతారా అనుకున్నాం, కానీ అది ఏం జరగలేదు. ఎందుకంటే తర్వాత ఇంకొక 15 బాల్స్ 17.3 ఓవర్స్ దగ్గర ఆల్అౌట్ అయిపోయారు వాళ్ళు. 11 రన్స్ కొట్టి లాస్ట్ 2 వికెట్స్ కోల్పోయారు. ఫస్ట్ రషీద్ ఖాన్ అవుట్ అయిపోయాడు 31, హీఈస్ ద టాప్ స్కోరర్ 24 బాల్స్కి 31 రన్స్ కొట్టి. దాని తర్వాత నూర్ అహ్మద్ పెద్ద షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు ముఖేష్ కుమార్ బౌలింగ్లో. మొత్తానికి 89 రన్స్కి అయితే ఆల్అౌట్ అయిపోయారు గుజరాత్ టైటన్స్. కీ పర్ఫార్మర్స్ అయితే అన్డౌటెడ్లీ రషీద్ ఖాన్ టాప్ స్కోరర్ అండ్ ఇషాంత్ శర్మ, ఎందుకంటే వికెట్స్లో హైయెస్ట్ ముఖేష్ కుమార్కి 3 వికెట్స్ పడినా నేనైతే ఇషాంత్ శర్మ, ఎందుకంటే తను తీసిన 2 వికెట్స్ కీ వికెట్స్, శుభ్మన్ గిల్ అండ్ డేవిడ్ మిల్లర్ వికెట్స్ తీశాడు పవర్ ప్లేలో మంచి స్పెల్ వేసి. సో హీ వాజ్ ద కీ పర్ఫార్మర్. ఫెయిల్యూర్స్ ఆర్ పెద్ద బ్యాట్స్మెన్ పెద్ద హోప్స్ పెట్టుకున్నది అయితే టాప్ ఆర్డర్లో శుభ్మన్ గిల్ పైన అండ్ మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్ పైన. సో వీళ్ళిద్దరు అయితే ఫెయిల్ అయిపోయారు. మొత్తానికి అయితే చాలా తక్కువ స్కోర్ కొట్టారు జీ గుజరాత్ టైటన్స్. సో దీనికి రిప్లైగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మొత్తానికి వాళ్ళకి చెప్పుంటారు టీమ్ హడ్డిల్లో కానీ కోచెస్ కానీ, సో నెట్ రన్ రేట్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే వికెట్స్ ఎన్ని పడినా కూడా వాళ్ళకి ఎన్ని ఓవర్స్లో కొట్టారనేది ఇంపార్టెంట్, వికెట్స్తో సంబంధం ఉండదు నెట్ రన్ రేట్కి. సో కాబట్టి వాళ్ళు వికెట్స్ పడుతున్నా కానీ దే హ్యావ్ టు గో హార్డ్, ఎంత తొందరగా అయితే వీలైతే అంత తొందరగా ముగించాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి ఎఫర్ట్ అనే చెప్పాలి 9 ఓవర్స్లో ముగించడంలో. సో ఫస్ట్ ఈసారి సో కాబట్టి ఓపెనర్గా అటాకింగ్ ఆడమని చెప్పి లాస్ట్ మ్యాచ్ మెరుపు హాఫ్ సెంచరీ చేసిన జేక్ ఫ్రేజర్ మెగక్ ఆస్ట్రేలియా యంగ్ సెన్సేషన్ తను ఓపెనింగ్ పంపించారు. అండ్ దానికి తగ్గట్టే తను ఫస్ట్ బాల్ 6 కొట్టి తన ఇంటెన్షన్స్ని క్లియర్గా చెప్పాడు, నీట్గా హిట్టింగ్ మోడ్లో ఉన్నాడు అనేసి. బట్ 10 బాల్స్కి 20 కొట్టాక ఫెలో ఆస్ట్రేలియన్ యంగ్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో తనైతే అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత సందీప్ వారియర్ బౌలింగ్లో పృథ్వీ షా కూడా అవుట్ అయిపోయారు. కానీ నెక్స్ట్ వచ్చిన 2 బ్యాట్స్మెన్ ఏమాత్రం రన్ రేట్ తగ్గలేదు, అభిషేక్ పొరేల్ అండ్ షై హోప్ 2 సిక్సెస్ కొట్టాడు అండ్ అభిషేక్ పొరేల్ 1 6 కొట్టాడు. సో మొత్తానికి అయితే వాళ్ళిద్దరు కూడా ఫాస్ట్గా ఆడి ఇద్దరు అవుట్ అయిపోయారు పవర్ ప్లే లోపు. మొత్తానికి పవర్ ప్లే అయ్యేసరికి వికెట్స్ అయితే 4 పడిపోయి, బట్ 67 రన్స్ కొట్టారు. ఇంకా కేవలం జస్ట్ 23 రన్సే ఉన్నింది టార్గెట్, అండ్ వికెట్స్ అయితే చాలా ఉన్నాయి. మొత్తానికి అయితే వీళ్ళు చాలా ఫాస్ట్గా ఆడారు, అందరూ కూడా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్స్తో ఆడారు. జస్ట్ పృథ్వీ షా ఒక్కటి అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోయారు. సో దీని తర్వాత రిషబ్ పంత్ అండ్ సుమిత్ కుమార్ క్రీజ్లో ఉన్నారు, ట్రిస్టాన్ స్టబ్స్ని పంపించలేదు. మేబీ సుమిత్ కుమార్ని కొంచెం బ్యాటింగ్ ఎక్స్పోజర్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకంటే డేవిడ్ వార్నర్ మేబీ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉండడేమో. సో తనకి అందరికీ బ్యాటింగ్ ఎక్స్పోజర్ కొంచెం కావాలి కాబట్టి తనను కూడా పంపించారు. మొత్తానికి దానికి తగ్గట్టే తను కూడా హిట్టింగ్ చేస్తూ నెక్స్ట్ మిగిలిన రన్స్ని అయితే వీళ్ళు 2.5 ఓవర్స్లో అంటే 17 బాల్స్ ఆడేసి నెక్స్ట్ రన్స్ కొట్టేశారు, మిగతా రిక్వైర్డ్ రన్స్. మొత్తానికి 9 ఓవర్స్కి అయితే స్కోర్ కొట్టేశారు, 92 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ అండ్ వెరీ బిగ్ నెట్ రన్ రేట్ బూస్ట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే చెప్పాలి. కీ పర్ఫార్మర్స్ అయితే జేక్ ఫ్రేజర్ మగర్ అండ్ షై హోప్ ఉన్న వాళ్ళలో టాప్ స్కోరర్స్, పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు ఇంత చిన్న ఇన్నింగ్స్లో. బట్ దీస్ టూ ఆర్ టాప్ పర్ఫార్మర్స్. అండ్ ఫెయిల్యూర్ అని కాదు సందీప్ వారియర్, బట్ ఇంత ఫాస్ట్గా ఆడుతున్నప్పుడు కొంచెం ఎక్కువ మంచిగా డిఫెండ్ చేసుకోవాలి. బట్ ఆల్మోస్ట్ 13 రన్స్ పర్ ఓవర్ ఇచ్చాడు, 3 ఓవర్స్కే 40 రన్స్ ఇచ్చాడు కాబట్టి సందీప్ వారియర్ని ఫెయిల్యూర్ కింద పెట్టాను. బట్ దానికి 2 వికెట్స్ అయితే పడ్డాయి. అండ్ ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ స్టాట్స్ అయితే ఏం లేవు, ఎక్సెప్ట్ దిస్ ఈస్ ద లోయెస్ట్ స్కోర్ ఫర్ గుజరాత్ టైటన్స్. వాళ్ళ ప్రీవియస్ లోయెస్ట్ వచ్చి 125 రన్స్, దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు 89 రన్స్కి వాళ్ళు అవుట్ అయిపోయారు. అండ్ దెన్ డీసీ మీద అయితే ఇదైతే లోయెస్ట్ స్కోర్ ఐపీఎల్ హిస్టరీలోనే, ఢిల్లీ క్యాపిటల్స్ మీద
టీం కూడా ఇంత తొందరగా అవుట్ అయిపోలేదు. సో పెద్దగా ఇది తప్ప పెద్దగా ఇంపార్టెంట్ స్టాట్స్ ఏవి లేవు మనకి. అండ్ లాస్ట్గా మనం పాయింట్స్ టేబుల్ చూడాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్కి ముందు 9th ప్లేస్లో ఉన్నారు, -0.7 -0.8 రన్ రేట్తో. సో వాళ్ళ రన్ రేట్ ఆల్మోస్ట్ 0 దగ్గరకు వచ్చేసింది. అంటే ఇంకొంచెం పెద్ద విన్ అయి ఉంటే ప్లస్లోకి కూడా వెళ్ళిపోయేది, అంత భారీ విన్ ఇది వాళ్ళకి. సో మొత్తానికైతే 6th ప్లేస్కి వచ్చేసి నౌ దే ఆర్ చెప్పాలంటే జీటీ కంటే పంజాబ్ కంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. ఇన్ఫాక్ట్ ఈవెన్ బెటర్ దాన్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కూడా నెక్స్ట్ మ్యాచ్ క్లోజ్ మ్యాచ్ గెలిచారనుకోండి 6 పాయింట్స్కి వచ్చి నెట్ రన్ రేట్ ఇంత పెరగదు. క్లోజ్ మ్యాచ్ గెలిస్తే జస్ట్ 1.1 అలా పెరుగుతుంది. మేబీ వాళ్ళు -0.1 అలా రావచ్చు. సో ఢిల్లీ కంటే కిందే ఉంటారు వాళ్ళు గెలిచినా కూడా. అండ్ గుజరాత్ టైటన్స్ అయితే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఐ మీన్ యాజ్ పర్ ద కరెంట్ ఫార్మ్ ఆబ్వియస్లీ వరుసగా గెలుస్తూ వెళ్తే వచ్చేస్తారు, కానీ ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళ నెట్ రన్ రేట్ ఎంత తక్కువ ఉందంటే ఇది రికవర్ అవడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ అన్ని టీమ్స్లోకి వరస్ట్ నెట్ రన్ రేట్ గుజరాత్ టైటన్స్కే ఉంది, ఎందుకంటే వాళ్ళు భారీ మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 more లాస్. ఎందుకంటే దాన్ని కవర్ చేయాలంటే వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా మ్యాచ్ విన్ అవ్వాలి. సో వాళ్ళు ఖచ్చితంగా 9 wins నమోదు చేస్తే కానీ వెళ్ళారంటే రిమైనింగ్ 7 matchesలో 6 wins గెలవాలి గుజరాత్ టైటన్స్ ఆల్మోస్ట్. సో వెరీ డిఫికల్ట్ టాస్క్ కట్అవుట్ ఫర్ గుజరాత్ టైటన్స్ అనే చెప్పాలి. సో మొత్తానికి పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ముంబై ఇండియన్స్ 9th వెళ్ళిపోయింది, వాళ్ళు మ్యాచెస్ ఆడలేదు కాబట్టి. సో మొత్తానికి చూడాలి, వాళ్ళు గెలిచినా కూడా నెక్స్ట్ మ్యాచ్ 6th వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ ఇంకా బాగుంది కాబట్టి. సో అన్లెస్ వాళ్ళు దాన్ని దాటేంత నెట్ రన్ రేట్తో గెలిస్తే కానీ దాన్ని అయితే దాటలేరు. సో పాయింట్స్ టేబుల్ ఈజ్ కింద కొంచెం హీట్ ఎక్కుతుంది ఇక్కడైతే. కొంతమంది ఎవరు వీళ్ళ నుంచి పాకి మేబీ టాప్ 4ని ఎవరన్నా కిందకు తోసి పైకి వస్తారా అనేది చూడాలి మనం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.